ప్రస్తుతానికి నేను ఇక్కడ ఐల్ ఆఫ్ వైట్ లోని ఒక రైట్ బీచ్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనాలు ఎక్కువ లేరు ఈ బీచ్ లో. అయితే మనకి ఇది వీకెండ్, సండే రోజు ఎక్కువ మంది జనాలు లేకపోవడం అనేది చాలా ప్రశాంతంగా ఉంది. 1 2 3 గో. ఫ్రెండ్స్ చూసారుగా, ఇక్కడ ట్రాంపోలిన్ మీద నేను మా చెల్లి ఫుల్ ఎంజాయ్ చేసాము. చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తాము. ఇది ఓన్లీ చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు కూడా అనడంతోనే హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేశాను. ఏదైనా చూద్దాం. క్యాచ్ చేసాం, అది హోల్డ్ చేయలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, ఇన్ని బోల్డ్ అనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు మనం అక్కడ ఫ్రెష్ వాటర్ లేక్లో చూసుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. చాలా బాగా అనిపించినాయి, బ్యూటిఫుల్గా అనిపించి వీటితో పాటు కొన్ని ఫొటోస్ వీడియోస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఐల్ ఆఫ్ వైట్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూపించబోతున్నా, అది చూడండి. దీన్నే ఆల్ సెయింట్స్ చర్చ్ అంటారు. సో ఆల్ సెయింట్స్ చర్చ్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. దాదాపు 150 years చరిత్ర కలిగిన చర్చ్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే, నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఐల్ ఆఫ్ వైట్లోని ఒక రైట్ బీచ్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనాలు ఎక్కువ లేరు ఈ బీచ్లో. అయితే మనకి ఇది వీకెండ్, సండే రోజు ఎక్కువ మంది జనాలు లేకపోవడం అనేది చాలా ప్రశాంతంగా ఉంది. సో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి డ్రోన్ ఎగిరేసే అవకాశం ఉంది. సో డ్రోన్ అక్కడ పెట్టాను నేను. ఆ డ్రోన్ ఎగిరేసి ఇది ఎలా ఉందని చూసుకుందాం. సో మనం నిన్న వచ్చినది పోర్ట్స్మౌత్ నుంచి ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఇది ఒక ఐలాండ్ అనమాట. అక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ మనకి ఒక సిటీ అనేది కనిపిస్తుంది. పోర్ట్స్మౌత్ సిటీ ఒకవైపు ఉంది, యార్మౌత్ సిటీ ఒకటి, బాన్మౌత్ అని, ఇలా మల్టిపుల్ సిటీస్ ఉన్నాయన్నమాట. సో ఆ సిటీస్ అన్నీ ఇక్కడ నుంచి దగ్గర నుంచి కనబడుతున్నాయి. మనకి ఇంత దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది, చాలా దూరంలో ఉంది యాక్చువల్గా అయితే. సో అది ఎలా ఉందనేది అసలు మనకు ఒక కంప్లీట్ డ్రోన్ వ్యూలో ఈ సిటీ ఎలా ఉంది, ఈ ఐలాండ్ ఎలా ఉందనేది చూసుకుందాం. ఏం చేయాలి తెలుసా? జస్ట్ జంప్ అండ్ స్టాండ్, అంతే. 1 2 3 గో. One, two, three, go. రెండే స్టెప్స్లో వచ్చేసిన రాక్ జంపింగ్లో. ఇలా రా. ఓకే, రెడీ? 1 2 3 గో. అమ్మా, నువ్వు అక్కడ పెట్టుకో, ట్రై చేస్తున్నావా? 1 2 3 గో. ఫ్రెండ్స్ చూసారుగా, ఇక్కడ ట్రాంపోలిన్ మీద నేను మా చెల్లి ఫుల్ ఎంజాయ్ చేసాము. చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తాము. ఇది ఓన్లీ చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు కూడా అనడంతోనే
హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేశాను. ఇది కనిపించినంత ఈజీ కాదు, కాళ్ళలో అయితే విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది. బట్ లాట్ ఆఫ్ లెగ్ పవర్ అండ్ లెగ్ కంట్రోల్ ఉండాలి దీని మీద. సో అలా అయితే ప్రస్తుతానికైతే నేనైతే గ్యాప్ వచ్చినా సరే అప్పుడెప్పుడో దాదాపు 4-5 సంవత్సరాల క్రితం ఒకసారి మన ఒక మాల్లో ఏఎంబి మాల్లో చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్దాము, అది ఎలా ఉందని చూస్తున్నాం. ఏదైనా చూద్దాం. క్యాచ్ క్యాచ్ చేసాం, నన్ను హోల్డ్ చేయలేదు. ఇంత పెద్దగా ఉంటే ఎక్కడన్నా హోల్డ్ చేయగలదు అది, అసలు ఛాన్స్ అని ఉందా? దీంట్లో కొంచెం చిన్న ఉన్నాయి కదా, దీంట్లో ట్రై చేద్దాం. 1 పౌండ్ వేస్తే 5 times ట్రై చేయొచ్చు అంట. దాని మీద 5 ఒక్కటన్నా పట్టలేకపో చూద్దాం. ఈ 5 ఒక్కటన్నా పడదాం. కావేరి ఏది కావాలి? ఏ బొమ్మ? ఈ బొమ్మ. ఓకే రైట్, క్యాచ్. ఏ టూ మచ్ ఇది, అసలు ఎక్కడ ఛాన్సే కనబడుతుంది. ఓకే ఇక్కడ ట్రై చేద్దామా? ఇదేనా? కమాన్ కమాన్, మా చెల్లికి రావాలి ఇది. కమాన్ క్యాచ్ ఇట్. వెరీ వెరీ క్లోజ్, వెరీ వెరీ క్లోజ్. ఇంకొకటి ఇది ట్రై చేద్దాం. ఈ రెడ్ కలర్. ఓకే కమాన్ క్యాచ్ ఇట్ నౌ. నేను క్యాచ్ అయితే చేస్తున్నా, అది మాత్రం హోల్డ్ చేయట్లేదు. అక్కడ దాకా వచ్చి హోల్డ్ ఎందుకు చేయట్లేదు? హర్ష నువ్వు ట్రై చేస్తావు ఒకటి? ఓకే లెట్ హర్ష ట్రై నా. ఈ రెడ్డే ట్రై చేయి, వచ్చేస్తుంది. నాకు తెలిసి రావాలి. కొంచెం కొంచెం ముందుకి, అది పర్ఫెక్ట్. ప్రాపర్గా హోల్డ్ చేయాలి. ఎస్ 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 వెరీ గుడ్. వన్ ఫైనల్ అటెంప్ట్. కావేరి నువ్వే ట్రై చేయాలి. కావేరి ఫైనల్ అటెంప్ట్. నీ బొమ్మ నువ్వే. అది రాదు కావేరి, లాస్ట్లో ఉన్నాయి, రావు. హోల్డ్ చేయాలి. ఇది రెడ్డే తీసుకో, రెడ్డే ట్రై చేయి. వేరే ఇంకా అసలు వేరే అయితే హోల్డ్ అవ్వవు. ఓకే ట్రై యువర్ బెస్ట్. క్యాచ్ 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 నొప్పి. మాకన్నా కనీసం పట్టుకో ట్రై చేస్తుంది, మీకైతే లేవని లేవలే. యూ వాంట్ ట్రై 5 more? అసలు వచ్చే అవకాశం కనిపించట్లేదు కానీ ట్రై చేద్దాం. ఏమన్నా ఇంకో 50p వేసేద్దాం. 2 attempts 50p ట్రై చేయండి. నేనైతే రెడ్దే వస్తా అనిపిస్తుంది నాకు, ఏదైనా సరే. ఉన్న బొమ్మ అయితే క్యాచ్ చేసుకొని లాస్ట్ అటెంప్ట్. కావేరి లేదు అలా ఏముండదు. కష్టం అసలు అక్కడికి వెళ్ళదు, అది హోల్డే చేయదు. నువ్వు అన్నది ట్రై చేద్దాం కావేరి. లేపుతుందా? నో. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఇన్ని బోల్డ్ అనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు మనం అక్కడ ఫ్రెష్ వాటర్ లేక్లో చూసుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. చాలా బాగా అనిపించినాయి, బ్యూటిఫుల్గా అనిపించి వీటితో పాటు కొన్ని ఫొటోస్ వీడియోస్ చేయడం జరిగింది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, ఇవి చాలా యూనిక్ ఉన్నాయి. ఇలాంటి బర్డ్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు. సో చాలా బాగా అనిపించి అందుకే వీటిని కూడా మీకు చూపిద్దాం అనిపించి చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఆకుల్ని, అలముల్ని, చెట్లలోంచి వాటిలో ఉండే చిన్న చిన్న పురుగుల్ని తింటూ ఇవి హ్యాపీగా వీటి ఫ్యామిలీని బతికేస్తున్నాయి. ఫ్యామిలీ అందరు ఇక్కడ ఉన్నారు. సూపర్ కదా ఫ్రెండ్స్. ఇది ఐల్ ఆఫ్ వైట్లో ఈ గల్లీ చూస్తుంటేనైతే నాకు రామోజీ ఫిల్మ్ సిటీనే గుర్తొస్తుంది. లిటరలీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో అలా ఉంది. అన్ని బిల్డింగ్స్ అన్నీ ఒకే విధంగా, అక్కడ మనకి స్కై కనబడుతూ సూపర్బ్ ఉంది కదా. ఇది సండే అవ్వడంతో మొత్తం అన్ని కార్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. ఈరోజు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కానీ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకే విధంగా
ఒక యూరో యూకే కల్చర్ కనిపించే విధంగా కనిపిస్తుంది. చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా. సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్గా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. అసలు ఇది సినిమా సెట్టింగా లేకపోతే రియల్ బిల్డింగ్స్ అర్థం కానంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఐల్ ఆఫ్ వైట్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూపించబోతున్నా. అది చూడండి, దీన్నే ఆల్ సెయింట్స్ చర్చ్ అంటారు. సో ఆల్ సెయింట్స్ చర్చ్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. దాదాపు 150 years చరిత్ర కలిగిన చర్చ్ ఇది. సో ఈ చర్చ్లో దాదాపు 8 సంవత్సరాలు పట్టింది ఈ చర్చ్ బిల్డ్ చేయడానికి. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఐల్ ఆఫ్ వైట్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా సరే దీని స్పైర్ అనేది, అంటే దాని అంచు ఏదైతుందో అది కనిపిస్తుంది అనమాట. ఓన్లీ ఐల్ ఆఫ్ వైటే కాదు, మనకు మెయిన్ లైన్ నుంచి కూడా, అంటే మనకి పోర్ట్స్మౌత్ నుంచి చూసినా సరే మనకు కనబడేది ఐల్ ఆఫ్ వైట్ లో కనబడేది ఇది ఒక్కటే అనమాట. అంత హైట్లో ఉంది, అంత టాప్లో ఉంది. ఇదే దీని స్పెషాలిటీ. వారంలో కేవలం 4 రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ప్రతిరోజు ఓన్లీ గంటన్నర సేపు ఓపెన్ చేస్తారు. సండే రోజు ఓన్లీ 3 గంటలు ఓపెన్ చేస్తారు. మిగతా రోజుల్లో మొత్తం కంప్లీట్ చర్చ్ అంతా క్లోజ్ ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. సో ఇట్స్ ఎ వెరీ హిస్టారికల్ అండ్ మంచి ఆర్కియాలజికల్ వండర్ అనమాట ఇది. సో ఇది అందుకే మీకు చూపిద్దాం అనుకున్నా. So this is the best part of All Saints Church in Isle of Wight Ryde area. నిన్న మనం ఎక్కిన బోట్ అది వైట్ లింక్. ఈ రోజేమో ఈ బోట్ ఎక్కి ఇప్పుడు మళ్ళీ అదే పోర్ట్స్మౌత్ వైపు వెళ్తున్నాము. సో ఫెరీ ఎక్కేసాం ఆల్రెడీ. సో ఫెరీ ఎక్కేసి మళ్ళీ పోర్ట్స్మౌత్కి వెళ్ళి, పోర్ట్స్మౌత్ నుంచి సౌతాంప్టన్కి వెళ్ళి, సౌతాంప్టన్ నుంచి మేము ఒక స్టోన్ హెంజ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదంతా కూడా సముద్రం, దీనంతా మెడిటేరియన్ సీ అంటారు. అయితే మెడిటేరియన్ సీ మనకి ఈ యూకేకి అండ్ యూరోప్కి ఉన్న మధ్యలో ఉన్న దాన్ని ఇంగ్లీష్ ఛానల్ అంటారు అనమాట. ఇంగ్లీష్ ఛానల్ అంటే దాన్ని కూడా సముద్రమే. ఇంగ్లీష్ ఛానల్ అంటే ఏ హెచ్బిఓనో, సిఎన్ఎనో లేకపోతే బీబీసీ ఛానల్లో కాదు. మా వాళ్ళు చాలామంది ఇంగ్లీష్ ఛానల్ అనగానే ఏదో ఇంగ్లీష్ ఛానల్స్ అనుకుంటున్నారు. సో ఇంగ్లీష్ ఛానల్ అనే పేరు అనమాట దాన్ని. ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు కూడా ఈదలేకపోయిన సముద్రం అది. సో ఆ సముద్రానికి ఉన్న పేరు ఇంగ్లీష్ ఛానల్ అనమాట. సో ఇంగ్లీష్ ఛానల్ అనేది మన కనెక్టింగ్ బిట్వీన్ యూకే అండ్ యూరోప్ అనమాట. సో అది ఇక్కడ మనకి ఇక్కడ ఐల్ ఆఫ్ వైట్లోనే ఉంటుంది. సో ఇదంతా మనకు ఇది బోట్ కూడా సేమ్ అదే కంపెనీ వైట్లింగ్ బోట్ అయినా సరే మొత్తం దాని ఇమేజ్ కానీ సిట్టింగ్ కానీ కంప్లీట్గా అంతా డిఫరెంట్గా ఉంది. చూడండి ఇక్కడ కూడా మనకి ఈవెన్ ఈ ఫ్లాగ్ కూడా, నేషనల్ ఫ్లాగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో సిట్టింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో అప్పర్ డెక్ వచ్చేసాను. అప్పర్ డెక్ నుంచి ఇక్కడ మేము ఇది మీకు చూపించడం కోసం ఈ ఏరియా నుంచి చూస్తున్నాం అనమాట. సో ఇది ఐల్ ఆఫ్ వైట్ జర్నీ. ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు పోర్ట్స్మౌత్ పోర్ట్ రీచ్ అవ్వబోతున్నాము. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషన్ అయితే, అల్టిమేట్ ఉంది కదా, చాలా బాగుంది. పోర్ట్ ఏరియా, బిల్డింగ్స్, మంచి స్పాట్ అయినా కూడా దూరం చూస్తుంటే ఇంకా చాలా బాగుంది. సో ఇలా
ఫెరీ ప్రయాణం అనేది ఇలా ఫైనలీ ముగింపు చేసుకొని ఆడ కనిపిస్తుంది వైకింగ్ అదే కంపెనీ చేసుకొని దిగబోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా మేము మా బోట్ ప్రయాణం అనేది నేను మా చెల్లెలు ఇంకో ఫ్రెండ్ ముగ్గురం కలిసి ఇలా బోట్ ప్రయాణము ఐల్ ఆఫ్ వైట్కి రావడము ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంతటితో ఐల్ ఆఫ్ వైట్ ప్రయాణం అనేది ముగిస్తున్నాము. సో ఈ వీడియో కూడా కంప్లీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇంకో వీడియోతో అక్కడ మళ్ళీ మనం కలుసుకుందాం. సో చూస్తూ ఉండండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.